పరిశుద్ధ గ్రంథము, కీర్తన గ్రంథము 34వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. చదవనమ్మా. చదవమ్మా. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఈరోజు దేవుని వాక్యము, దాని టాపిక్ ఏంటంటే ఎవరు ధన్యుడు అనేటటువంటి మాటను గురించి మీతో దేవుని లేఖనములో నుంచి శ్రేష్టమైన మాటలు మీకు తెలియజేస్తాను. ఈ కీర్తన గ్రంథము 34:8 మరొకసారి చదవండి అమ్మా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. చూడండి, ఈ రాత్రి ధన్యతను గురించి దేవుడు చెబుతూ ఏమంటాడంటే, ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. వాక్యం అంటుంది, ఎవరు ధన్యులు, ఎవరు దేవుని ధన్యతకు అర్హులు అని లేఖన భాగం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయనను ఆశ్రయించేటటువంటి నరులందరూ కూడా ధన్యులని దేవుని లేఖన భాగము సెలవిస్తూ ఉంటుంది. వాక్యం అంటుంది కదా, దేవుని యొద్ద నరులకు ఏమున్నదంట? ఆశ్రయం అనేది. దేవుని దగ్గర నరులకు ఏమున్నదంట? ఆశ్రయం. ఈ లోకంలో రకరకాలైనటువంటి ఆశ్రయాలు ఉన్నాయి. ఎందుకంటే మనుషుని జీవితంలో రకరకాలైన పరిస్థితులు ఏం చేస్తూ ఉంటున్నాయంటే వాటిల్లుతూ ఉంటున్నాయి. ఎప్పుడు కష్టం వస్తుందో తెలియదు, ఎప్పుడు సంతోషం వస్తుందో తెలియదు, ఎప్పుడు దుఃఖం కలుగుతుందో తెలియదు. అలాంటి సందర్భంలో మనుష్యుడు ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే వాటన్నిటి నుంచి తప్పించబడటానికి, వాటన్నిటి నుంచి విడిపించబడటానికి లోకంలో ప్రతి మనుషుడు తనకున్నటువంటి పరిస్థితులను, తనకున్నటువంటి స్థితిగతులను దేన్నో దాన్ని అతడు ఏం చేసుకుంటున్నాడంటే ఆశ్రయంగా ఎంచుకుంటున్నాడు. అంటే ఒక ఆశ్రయపురంగా మనుషుడికి నివసించడానికి ఒక గృహం ఆశ్రయపురము, సమస్యలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకోవటానికి ఒక ఆశ్రయపురము, ఇంకా చెప్పాలంటే ఈ బ్రతుకు జీవితానికి వేసారిపోయినప్పుడు ఇంకొక రకమైన ఆశ్రయము అనేది నరుడు ఈ లోకంలో చూస్తూ ఉన్నాడు. వాక్యం అంటుంది, యెహోవాను ఆశ్రయించు నరులు ధన్యులు. దేవుణ్ణి ఆశ్రయించే వారి జీవితాలు దేవుడు ఏం చేస్తాడంటే ధన్యంగా మలుస్తాడు. లోకంలో గనులైన వారికి లేని ఒక గొప్ప ధన్యత, గొప్పవారికి లేనటువంటి ఒక గొప్ప ఆశ్రయ స్థానంగా దేవుడు మన జీవితాల్లో ఉంటాడు. ఎందుకంటే లోకంలో ఎన్ని ఉన్నా దేవుని సహాయము, దేవుని ఆశ్రయం అనేది లేకపోతే మనుషుని యొక్క ప్రయాస ఈ లోకములో ఏమవుతుందంటే నిర్నిమిత్తముగా వ్యర్థమే. దేవుని సహాయము చేత, దేవుని ఆశ్రయం చేత ఈ లోకములో మనము అడుగుచున్న ఈవులు మనం పొందుకోవాలనేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభు అయిన దేవుని దగ్గర మనకు జవాబు రాగలుగుతుంది. కాబట్టి ఈరోజు మనము సమస్య, పరిస్థితులు, ఇబ్బందులు ఈ లోకంలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో మనం ఆశ్రయించవలసిన మొట్టమొదటి ఆశ్రయపురం ఏంటంటే మన ప్రభువైన యేసయ్య. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనకు మొరపెట్టాలి, ఆయన గోజాడుకోవాలి. మన ప్రతి సమస్యకు ఆయన ఎదుట పరిష్కారము మీరు పొందుకొందురుగాక. అలా ఇచ్చుటకు కూడా దేవుడు ఏమై ఉన్నాడంట? శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయనను ఆశ్రయించు నరులు ధన్యులు. ధన్యత అనేది ఎవరి జీవితంలోనో ఏదో పుణ్యకార్యాలు చేస్తే, ఏదో లోకంలో రకరకాల కార్యాలు చేస్తే రాదు. ఆయనను ఆశ్రయించే వారి జీవితంలో దేవుడు ఏం కలుగు చేస్తాడంట? ధన్యతను కలుగు చేస్తాడు. ఇంకా పైన అంటున్నాడు కదా, యెహోవా ఉత్తముడని ఏం చేయాలంట? రుచి చూసి
తెలుసుకోవాలి. ఈరోజు మనం రకరకాలైన ప్రాంతాలకు వెళ్తాం, రకరకాలైనటువంటి ఆహారాలు తింటాం. అయితే తినే ప్రతిదీ మంచిగా ఉన్నదా లేదని మనం ఏం చేస్తామో రుచి చూసి తెలుసుకుంటాం. రుచి ద్వారా అది మంచిది అని గ్రహిస్తాం. ఈరోజు నా ప్రభు అయిన యేసుని గురించి లోకానికి నేనైనా ఇక్కడ ఆరాధిస్తున్నటువంటి మీరైనా చెప్పగలిగిన సాక్ష్యం ఏంటంటే, ఆయన గొప్పవాడు, అద్భుతకరుడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆయనే సజీవుడు, నిజమైన దేవుడని ఆయనను మనం ఏం చేస్తామంట రుచి చూసి తెలుసుకున్నాం. కాబట్టి సత్యమును ఉన్నది ఉన్నట్లుగా ఈ లోకంలో మనం ఏం చేయగలుగుతున్నాం, ప్రకటిస్తున్నాం. అందుకే రుచి చూసి తెలుసుకున్నాం కాబట్టి యేసు క్రీస్తును లోకంలో నిజమైన దేవుడిగా మనం ఏం చేశాము, విశ్వసించాం. హల్లెలూయా. ఆ రుచిని అనుభవిస్తున్న మన జీవితాల్లో దేవుని కూడా మనం ఏం చేయాలట, ఆశ్రయిస్తూ ఉండాలి. ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో ఆయనే మనకు ఆశ్రయపురముగా, ఆశ్రయ నివాసంగా ఉన్నాడని గ్రహించి దేవుని ఏం చేయాలంట, ఆశ్రయించాలి. ఇంకా మనం చదువుకోగలిగితే లేఖన భాగాల్లో రాయబడుతూ ఉంటుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనములో ఒక మాట రాయబడి ఉంది, చదువుదామా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చూడండి, దేవునిని నమ్ముకున్న వ్యక్తి ఏమై ఉన్నాడంట, ధన్యుడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి దేవుడు ఏమంటున్నాడు, సమస్తమును సాధ్యం. ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి స్థితిగతులైనా ఆయన చేయగలడని నీవు విశ్వసించగలిగితే నీ జీవితంలో ఆయన సమస్తమును సాధ్యపరచువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నమ్ముట అనేటటువంటి మాట లేఖనాల్లో ఈ 2వ వచనంగా, ఒకటి ఆశ్రయించుట ద్వారా ధన్యత, రెండవది ఆయనను నమ్ముట ద్వారా. నమ్ముట అనేది దేవుని యందు మనకు ఉండాలి. ప్రభువా, ఈరోజు యేసు ప్రభులు వారు దేవుడని నమ్మాం కదమ్మా, నమ్మారా లేదా? గట్టిగా చెప్పండి. నమ్మితేనే కదా ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. నమ్మాం కాబట్టే కదా ఈ దేవుని సన్నిధిలో కూర్చున్నాం. అయితే నిజమైనటువంటి నమ్మకత్వం ఏంటంటే, ఏ పరిస్థితుల్లోనైనా ప్రభు యందు ఏముంచాలంటే నమ్మకం ఉంచాలి. ఎందుకంటే కుటుంబ జీవిత ప్రయాణంలో అన్నీ సులువుగా మన జీవితాల్లో వస్తాయా? అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉంటాయా? ప్రతిరోజు ఒకే పరిస్థితి మీద జీవితం డిపెండ్ అవుతుందా? లేదు. ఎత్తు ఉంటుంది, పల్లం ఉంటుంది. వెళ్ళేదారిలో ఎత్తులు, పల్లాలు, గోతులు ఎలా ఉంటాయో జీవితంలో కూడా ఏముంటాయి, అన్నీ సాఫీగా ఉండవు. అయ్యో ఆర్థిక సమస్యలు ఉంటాయి, అనారోగ్యత ఉంటుంది, కష్టం ఉంటుంది, లేముంటుంది, దుఃఖం ఉంటుంది. అయ్యో మరీ సంతోషం కూడా మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. ఈ వచ్చేటటువంటి సమస్యల్లో, ఈ ఇబ్బందుల్లో దేవుని బిడలంగా తట్టుకుని మనం ఏం చేయాలంట, నిలబడగలాలి. ఎలా నిలబడాలి? ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ కష్టములో నీవు ఉన్నా, ఏ కన్నీటిలో నీవు ఉన్నా, నీ కన్నీటిని అయ్యో నాట్యముగా మార్చడానికి, నీ దుఃఖమును సంతోషంగా మార్చడానికి ఆయనే సరి అయినటువంటి దేవుడిని నీవు నమ్మగలిగితే, నీ నమ్మకమును బట్టి దేవుడు సమస్తమును నీ జీవితంలో ఏం చేస్తాడంట, సాధ్యపరచగలుగుతాడు. అసాధ్యములన్నిటినీ కూడా సుసాధ్యము చేసి నీ ఎదుట దేవుడు ఆయన కార్యస్థితిని చేయగలుగుతాడు. కాబట్టి ఈరోజు దేవుడు నిజమైన దేవుడని ఎలా నమ్మామో ప్రతి సందర్భంలో దేవుని యందు మనం ఏముంచాలంట, యేసు ప్రభుతోనే ఉన్నాడు. 12 మంది శిష్యులు, ఆయన చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, ఆయన తిరిగి లేచి శిష్యులందరూ ఒక గృహంలో ఇలాగే ఒక సందర్భంలో కూడి ఉన్నప్పుడు వారి ఎదుట దేవుడు ఏం చేయబడ్డాడంట, ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆయన అక్కడ ఉన్న శిష్యులందరూ యేసు ప్రభుని ఏం చేశారు, దేవుడని నమ్మారు. కానీ ఆయన శిష్యుల్లో ఒక వ్యక్తికి నిజంగా ఆయన దేవుడా భూతం అనేటటువంటి ఆలోచన అతనిలో ఏం చేస్తుంది, అతనిలో మెదులుతుంది. ఆ మెదులుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు, తోమా ఇదిగో నా యొక్క గాయాలలో నీ చేయి వేసి చూడమని అతన్ని పిలిచి ఆయన గాయాల్లో చేసి వేసినప్పుడు అతడు ఏం చేశాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయనే యేసు ప్రభు ఏం చేశాడు, నమ్మాడు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఏమన్నాడు, చూచి నమ్మిన వారికంటే
చూడక నమ్మిన వారు ధన్యులు. ఆనాడు శిష్యులు, ఆ ప్రజలు దేవుని చూచి నమ్మారు. ఈరోజు మనము ఆయన స్వారూప్యమును చూడలేకపోయినా ఆ స్వారూప్యపు యొక్క ఆ అనుభవాన్ని కనులారా ముఖ దర్శనాన్ని చూస్తూ దేవుని నమ్మాం. మనందరము కూడా దేవుని చేత ఏమై ఉన్నవారమో ధన్యులమే. హల్లెలూయా. ఎందుకంటే చూడకుండానే దేవుని విశ్వసించాం, ఆయన మాటను ఆయన స్వరాన్ని విని దేవుని వెంబడిస్తున్నాం. అలాగే మన జీవితాల్లో మనకు ఎదురయ్యే ప్రతి సవాల్లో కూడా ఈ నమ్మకాన్ని కడమట్టుకు, అనగా ప్రభు మన జీవితాల్లో వచ్చే వరకు ఈ నమ్మకాన్ని ఏం చేసుకోకూడదంట, పోగొట్టుకోకూడదు. అప్పుడు మనం ఏమని పిలువబడతామంటే ధన్యులుగా పిలువబడతాం. అలాగే ఇంకొక మాటను చదువుకుందాం. అదే కీర్తన గ్రంథము 146వ కీర్తన 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఒకటి, ఆశ్రయించు వాడికి దేవుడు ఏమిస్తాడంట, ధన్యత. రెండవది, ఆయన నమ్మిన వానికి ఏం కలుగు చేస్తాడంట, ధన్యత. మూడవదిగా, ఆయన మీద ఆశ పెట్టుకున్న వానికి దేవుడు ఏం కలుగు చేస్తాడంట. చూడండి, ఈరోజు దేవుని మీద మనం ఏం పెట్టుకోవాలంట, ఆశ పెట్టుకోవాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఏం చేస్తుందంట, ఆశపడుతుంది. ఎలా ఆశపడుతుంది అంటే, ఎత్తైన స్థలములో, ఆ అడవిలో కావచ్చు, ఎండమావులు కలిగిన స్థలాల్లో అది నిలిచి ఉండి అల్లంత దూరాన్ని చూడంగానే దాని కంటికి చెమ్మ కలిగిన పరిస్థితులు కనబడంగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ కూడా ఏం కనబడవు, నీరు కనబడవు. అయ్యో మళ్ళా ఇంకా ఎత్తైన స్థలంలోకి వెళ్ళి చేస్తే అక్కడ నీరు ఉందేమోనని మరలా వెళ్తుంది. ఆ నీరు కలిగిన స్థలము దొరికేంత వరకు అది పరిగెత్తుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళి తన దాహాన్ని నీరు కలిగిన స్థలాల్లో ఏం చేసుకుంటుందంట, తీర్చుకుంటుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఏం చేస్తుంది అంటున్నాడు, ఆశపడుతుంది. ఈరోజు దేవుని కార్యాల కొరకు, దేవుని ఆశ్చర్యాల కొరకు మనం కూడా దేవుని మీద ఒక చక్కటి ఆశ, ఒక చక్కటి హోప్ అనేది మనం పెట్టుకోగలిగితే దేవుడు మన ఆశలన్నిటినీ కూడా నెరవేర్చేవాడు. దేవుడు అంటున్నాడు, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. నీ ఆశ దేవుడు ఏం చేయడంట, భంగము కానేరదు. ఈరోజు నీ జీవితంలో దేవుని ఎదుటికి వచ్చి, ఇలా నేను దీవించబడాలి, ఇలా నా కుటుంబం దీవించబడాలి, ఇలా నా బిడ్డలు దీవించబడాలి, ఇలా నా శ్వాసం దీవించబడాలి, నా వ్యాపారం దీవించబడాలి, నా చేతి పని దీవించబడాలి, నాకు కలిగిన సమస్తము దీవించబడాలని ఆశపడి దేవుణ్ణి అడుగుతున్నావు. దేవుడు నీ ఆశను భంగము కానేరకుండా, ఒకవేళ నీ ఆశకు అడ్డంకిగా ఉన్న ఏ వ్యతిరేకమైన శక్తులైనా, ఏ వ్యతిరేకతనైనా దేవుడు ఏం చేస్తాడంట, తొలగింపజేస్తాడు. ఎందుకంటే వాక్యం అంటుంది, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. దేవుని సన్నిధిలో నీతి కలిగిన బిడ్డలంగా దేవుణ్ణి ఏదైతే ఆశిస్తామో దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. భయపడవలసింది లేదు. ఆశపడుతున్నాము, అయ్యో దేవుని ఎదుట మనం కోరుకుంటున్నాము, దొరకట్లేదే ఏంటి అని నిరాశ నీవు చెందొద్దు. ఎందుకంటే దేవుడు కూడా అందరి జీవితాల్లో త్వరితముగా దేవుడు ఏం చేయడు, కార్యం చేయడు. ఎందుకంటే ఆ వ్యక్తిని చాలా సందర్భాల్లో దేవుడు పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. ఆ వ్యక్తి పరిశోధించిన తరువాత దేవుడు అతని జీవితంలో ఏం చేస్తాడంట, కార్యసిద్ధిని చేస్తాడు. అతడు ఆశపడినట్లుగా, అతడు కోరుకున్నట్లుగా, అతడు ఏదైతే దేవుని ఎదుట పొందుకోవాలనుకుంటున్నాడో ఆ కార్యములన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, నెరవేరుస్తాడు. కాకపోతే ఆ సమయం కొరకు మనం ఏం చేయాలంట, వేచి చూసేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మన ఆశలన్నిటినీ కూడా ఆయన ఎదుట వెళ్ళబుచ్చి నిరాశతో మన జీవితాలు ఉండకూడదు.
అయ్యో నిట్టూర్పుతో మన జీవితాలు ఉండకూడదు. మన నిరాశలు నిట్టూర్పులను తీసివేయటానికే కదా ఆ సిలువెక్కింది, మన కన్నిటిని తొలగించడానికే కదా మ్రాను మీద వేలాడదీయబడింది. మన దుఃఖము నిట్టూర్పులు ఎగరగొట్టడానికే కదా ప్రాణాన్ని క్రయధనంగా పెట్టింది. ఇంకెంతకాలము మన నిట్టూర్పులు ఇంకెంతకాలము బాధపడాలి? మన బాధ మన భారం యావత్తు ఎవరి మీద మోపాలి? ఆయన మీద మోపగలిగితే ఆయనే నీ చింత యావత్తు ఏం చేయవాడంట? తొలగించు దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. ఏం పెట్టుకోవాలమ్మా? ఆస్తులు తీసుకెళ్ళి 10కి 100 రూపాయలు ఇస్తామంటే చాలామంది ఏం చేస్తారు? లక్షల డబ్బులు తీసుకెళ్ళి 100కి 10,000 వస్తున్నాయి అంటే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? బెట్టింగ్లో పెడుతున్నారు కదా. ఈ IPL సీజన్ స్టార్ట్ అయిందంటే చాలామంది యవనస్తులు కావచ్చు, ఒక కుటుంబ వ్యవస్థలు కలిగిన వారు కావచ్చు, దేవుడు ధనాన్ని వారి కష్టార్జితంగా ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి దుర్వ్యాపారం చేసి సంపాదించాలనుకుని ఏం చేస్తున్నారు? 100కి 10,000 వస్తాయి, 10,000కి 1,00,000 వస్తుంది, 1,00,000కి అయ్యో 2 లక్షలు వస్తాయి అని దురాలోచనల చేత ఏం చేస్తున్నారు? బెట్టింగ్లు పెడుతున్నారు. ఒకసారి ఏమవుతుంది? కలిసి వస్తుంది. ఇంకొకసారి ఏమవుతుంది? ఉన్నదంతా కూడా ఏం చేస్తుందట? ఊడ్చుకుపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే తనకు కలిగిన సమస్తాన్ని కూడా కోల్పోతున్న వారు లేరా? ఈరోజు చాలామంది ఈ బెట్టింగ్లు పెట్టి రకరకాలైనటువంటి కార్యాలు చేసి కుటుంబాలని రోడ్డు పాలు చేస్తున్న వారు ఉన్నారు. ఎందుకు చూస్తున్నానంటే ఈరోజు దేవుడు మన కష్టార్జితం కానిదేది మన స్వాస్యము కానేరదు. హల్లెలూయా. మన కష్టపడింది అయ్యో ఏదో ఉచితంగా వచ్చింది ఏమాత్రమో స్వాస్యం కాదు. దేవుడు నీ కష్టానికి తగినట్లుగా నీ ప్రయాసకు తగినట్లుగా ఏదైనా ఇచ్చాడు అనుకోండి, అది నీ స్వాస్యం. దాన్ని ఎవడు దొంగిలించడానికి అవకాశం లేదు. ఒకవేళ నీ జీవితంలో ఈ దుర్వ్యాపారం చేసి సంపాదించిన రేపనే దినాన దానికంటే ఎక్కువ మనుషుడు ఏమవుతాడు? నష్టపోతాడు. కాకపోతే మన ఆశ దేవుని మీద పెట్టుకుని కొంచెం కష్టపడితే ఒకరోజు సులువైన మార్గములో సంతృప్తిలో మనం జీవించగలుగుదుము గాక. హల్లెలూయా. అందుకే దేవుని మీద మనం ఏం పెట్టుకోవాలంట? ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట, అదే కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ఏమై ఉన్నవాడంట? ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం, ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతమంది ధ్యానిస్తున్నారు? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యం చేత ఎంతమంది శుద్ధీకరించబడుతున్నారు? ఈ జీవము కలిగిన దేవుని మాట ప్రతిరోజు ఆయన ముఖ దర్శనంలో నుంచి దేవుడు ఎంతమందితో మాట్లాడుతున్నాడు అంటే చాలా తక్కువ. ఎందుకంటే ఈ గ్రంథాన్ని తెరవటానికి మానవుని జీవితంలో సమయం లేదు. ఎందుకంటే మనుషునికి లోకములో తాగటానికి తినటానికి లోకములో విలాసములు అనుభవించడానికి సమయం ఉంది, కానీ ఈ విలువైన గ్రంథాన్ని తెరిచి బ్రతుకులను సరి చేసుకోవటానికి మానవునికి ఏమి లేదు, సమయం లేదు. అందుకే దేవుని మాట దూరం అయిపోయింది. ప్రజలకు ఇంకా నిస్సహాయం చేత అక్కరతలో వేదంలో కన్నీటిలో అయ్యో ద్రొల్లుతూ ఉన్నారు. అందుకే వాక్యం అంటుంది, ఆయన వాక్యమును అనుదినము ధ్యానిస్తే మన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది, ఒక గొప్ప దీవెన మనకు సంభవించునుగాక. అందుకే అంటున్నాడు, ఆయన ధర్మశాస్త్రం అందు ఏం చేయాలంట? దీవారాత్రములు దాన్ని ధ్యానించుచు ఏం చేయాలంట? ఆనందించాలి. చదివేటప్పుడు మనకేం కలగాలి? సంతోషం. ఈరోజు మనుష్యుడు లోకములో ఉన్న వార్తలు చదువుతూ ఉంటే ఏం కలిగిద్ది? ఆనందం కలిగిద్దా లేదమ్మా? ఏదైనా కొన్ని పేపర్లో రకరకాలైనటువంటి జోకులు కలిగిన పుస్తకాలు చదివేటప్పుడు మనుషునికి ఏం కలుగుతుంది? జస్ట్ ఆ క్షణము తాత్కాలికమైన సంతోషం కలిగింది. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం ఇచ్చే సంతోషం ఏంటంటే నీ కన్నీటికి, నీ దుఃఖానికి, నీ సమస్యలన్నిటికీ ఈ గ్రంథంలో జవాబు ఉంది. ఎన్నో క్రూషియల ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో భయంకరమైనటువంటి
విప్పలేని ముళ్ళు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఈ గ్రంథములో జవాబున్నది. నువ్వు ధ్యానించుచూ ఉండగా దేవుడు నీ ప్రతి ప్రశ్నకు, నీ ప్రతి కన్నీటికి, నీ ప్రతి ఒక్క దుఃఖానికి జవాబిస్తాడు. చదువుచున్నప్పుడు నీలో ఒక గొప్ప సంతోషం కలుగును గాక. హల్లెలూయా! ఎంత గొప్ప సంతోషం అంటే ఆ మాట నిన్ను ఆదరించగానే నీ బాధ, దుఃఖము ఎగిరిపోయి నీ హృదయం ఎలా ఉంటుందంట, తేలికగా మార్చబడుతుంది. ఎందుకంటే ఆ సంతోషము దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఎవరి జీవితాల్లో కలిగిద్ది? మన జీవితాల్లో కలిగిద్ది. కాబట్టి దేవుని గ్రంథాన్ని ప్రతి దినము మనం ఏం చేయాలంట? ధ్యానించాలి. దాని యందు మనం ఏం చేయాలి? ఆనందించుచూ ఉండాలి. హల్లెలూయా! అప్పుడు మన జీవితాల్లో ఏమై ప్రాప్తిస్తుంది? ధన్యత. ఎందుకంటే వాక్యముని ఎత్తిపట్టుకుని మనం ప్రార్థన చేయగలిగితే వాక్యమైన దేవుడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు బలి జీవితాల్లో ఏం చేస్తాడంట? కార్యసిద్ధిని చేస్తాడు. ఎందుకంటే లేని వాటిని అడగట్లేదు కదా, వాక్యమే కదా. ప్రభువా నువ్వు చేస్తానన్నావు, మా పితరుల జీవితాల్లో చేసావు, అయ్యో మా పితరుల జీవితాల్లో అద్భుతాలు చేసావు, వారి జీవితంలో చేసిన వాడివి నా జీవితంలో ఎందుకు చేయవని రోషంగా ఈ వాక్యాన్ని చదివితే నీవు నేను ఏం చేయగలుగుతామో? వారిని ప్రేమించి నన్ను ప్రేమించకపోతే తప్పు కదా. మీ పిల్లల్ని తల్లిదండ్రులు అడుగుతారు కదా, వాళ్ళకి ఇది కొనిచ్చావు, వాళ్ళకి ఇది చేసావు, నాకు చేసిపోతే మీరు అడగరా మీ తల్లిదండ్రుల్ని? ఒకవేళ మీ పిల్లలు అడగరా? ఒకరికి చాక్లెట్ కొనిచ్చి ఒకరికి బిస్కెట్ కొట్టిస్తే ఊరుకుంటారా? మళ్ళీ చాక్లెట్ కొనిచ్చేదాకా వాళ్ళు బిస్కెట్ కొనిచ్చుకునేదాకా ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అంటే భేదాభిప్రాయం ఏంటి అనే ఆలోచన వస్తుంది కదా. వాక్యం అంటుంది, ప్రభా నా పితరులకు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వని రోషంగా దేవుని వాక్యం చేతబుని అడిగితే ఆయన నీ జీవితంలో కార్యసిద్ధిని చేయునుగాక. హల్లెలూయా! అందుకే ధర్మశాస్త్రమందు ధ్యానించుచు మనం ఏం చేయాలంట? ఆనందించువాడు ఎల్లప్పుడూ ఏమై ఉన్నవాడంట? ధన్యత కలిగిన వాడు. ఇంకొక మాట మనం చదువుకుందాం. అది 112వ కీర్తన 1వ వచనం చదవండి అమ్మా. 112వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ఏమై ఉన్నాడంట? ధన్యత. హల్లెలూయా! చూడండి, ఆయన నిత్యము స్తోత్రం ఏమవుతుందంట? కలుగుచున్నది. మనం కూడా దేవుని ఏం చేయాలంట? స్తుతించాలి. దేవుడు అంటున్నాడు, స్తుతి చెల్లించుట శోభస్కరము. స్తుతి మన స్థితిగతులన్నిటిని ఏం చేయగలుగుతుంది? మార్చగలుగుతుంది. ఎందుకంటే మన పితరుల జీవితాల్లో వారు స్తుతించినప్పుడు దేవుడు ఎరికో కోట గోడలన్నిటిని ఏం చేశాడంట? కోల్చగలిగాడు. వారు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలను స్వాధీనపరుచుకుని వారు అక్కడ నివసించున్నట్లుగా స్తుతి వారి మధ్యలో ఏం చేసింది? కార్యసిద్ధిని చేసింది. ఈరోజు నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా స్తుతించుట ద్వారా మన జీవితాల్లో దేవుడు ఏం చేయగలుగుతాడంటే అద్భుతాలు చేస్తాడు. అదే కాకుండా ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను అధికముగా ఆనందించువాడు ఏం కలుగుతుందంట? ధన్యత. ఈరోజు దేవుడు మనకిచ్చే ఆజ్ఞ, వాక్యం అంటుంది ఆజ్ఞ అతిక్రమమే, చెప్పండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతము. దేవుడు ఆదాముకు అవ్వకు దేవుడు ఏమిచ్చాడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఈ యొక్క ఏదేను తోటనంతటినీ లోపరుచుకోండి, కానీ ఈ జీవ వృక్ష ఫలము నుంచి వచ్చే పండును మీరు ఏం చేయొద్దన్నాడు? కోయొద్దన్నాడు, తినొద్దన్నాడు. కానీ అపవాది వారి మధ్యలోనికి వచ్చి ఏం చేసింది? ఇది నిజమా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసింది. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ మార్క్ వేసిందో అవ్వ ఉండబట్టుకోలేక ఏమంది? ఏంటి నిజమని అపవాదితో ఏం చేసింది? ముచ్చటించింది. అపవాది ఏం చేశాడు? మాయ మాటలు చెప్పి, మాయ ఆలోచనలు చెప్పి ఆమెను మోసపుచ్చి దేవుడు చెప్పిన మాటను అతిక్రమించేటట్లుగా
అపవాది ఆమెను ఏం చేశాడంట, ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణను బట్టి ఆ జీవ వృక్ష ఫలమును కోసింది, తినింది. ఆమె ఏమైపోయిందంట, దేవుని మహిమను, దేవుడిచ్చిన కృపను వారు కోల్పోయారు. ఇద్దరు తిన్నారు. ఆ తర్వాత ఆమె తిని తన భర్తకు తినిపించిన తర్వాత దిగంబరులై అయ్యో నగ్నత్వాన్ని దాచుకోవటానికి చెట్టు చాటుకు వెళ్ళిపోయిన హీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం. అంటే దేవుని మాటను వినకపోవుట, దేవుని ఆజ్ఞను అనుసరించకపోవటం వల్ల వారి జీవితంలో శ్రమ వచ్చింది. చివరికి వారి జీవితమును ఆ ఏదెను తోటని ఆశీర్వాదాన్ని నుంచి వెలివేయబడ్డారు. అంటే ఆజ్ఞలను అనుసరించకపోతే దేవుని ఆశీర్వాదము యొద్ద నుంచి మన జీవితాలు ఏం చేయబడతాయంట, త్రోసివేయబడటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలంగా ఆయన ఆజ్ఞలన్నిటినీ మనం ఏం చేయాలంట, అనుసరించాలి, వెంబడించాలి. వాటి ప్రకారము నడిస్తే మన జీవితాల్లో ఏం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఆయన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు. కాబట్టి అది అనుసరించాలి. ఆయన ఆజ్ఞ విశ్రాంతి దినమును ఏం చేయాలి, చక్కగా ఆచరించాలి. ప్రభు సన్నిధిలో ప్రతి ఆదివారం మన జీవితాలు గడపాలి. ఇంకా చెప్పాలంటే 10 ఆజ్ఞల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆ ప్రతి విషయాలు కూడా మనం ఏం చేయాలి, పాటిస్తూ వెంబడిస్తూ దేవుని అనుసరించగలిగితే మన జీవితాల్లో ఒక గొప్ప ధన్యత అనేది ఏం చేస్తుందంట, నడిపించబడుతుంది. అందుకే అంటున్నాడు, ఈ లోకంలో ఎవరు ధన్యులు అంటే ఆయనను ఆశ్రయించిన నరులు. చెప్పండి, ఎవరిని ఆశ్రయించాలి మనము? ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిగతుల్లోనైనా, ఏ సందర్భంలోనైనా ఆయనను ఆశ్రయించగలిగితే మన జీవితాల్లో ఆయన మనకు కేడముగా, దుర్గముగా ఉండి మనకు సహాయము చేయునుగాక. అలాగే ఆయనను నమ్ముకొనివాడు ధన్యుడు. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. ఎందుకంటే మనుషులు ఒక్కొక్కసారి మధ్యలో విడిచిపెడతారు. దేవుడు అట్లా కాదు, మరణం వరకు నీతో ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు వరకు ఉంటాడంట? నీ మరణం, నీ చివరి ఆవాసకాల సమయం వరకు దేవుడు నీతో నడిచి నిన్ను నమ్మకంగా నీ బ్రతుకులో ఆయన ఉండి నిస్సందేహంగా నీకేం చేస్తాడంట, సహాయం చేస్తాడు. అదే రీతిగా ఆయన మీద ఆశ పెట్టుకునేవాడు. ఆయన నీతిమంతుల ఆశని ఏమాత్రం ఏం చేయడు, భంగము చేరడు. నీవు ఆశించినది, నీవు కోరినది దేవుడు నీకు దయచేయునుగాక. అలాగే దేవుని వాక్యములో నీవు ఆనందించి, దేవుని ధర్మశాస్త్రములో నీవు చదివితే నీ జీవితంలో ఏం కలుగుతుందంట, ధన్యత. అలాగే దేవుని ఆజ్ఞలను మనం అంగీకరిస్తే మన జీవితంలో ఏం జరుగుతుందంట, ధన్యత. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడి దేవుని శిక్షను తృణీకరింపకము. చక్కటి మాట. దేవుడు ఒక మనిషిని గద్దించినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడంట, ధన్యత. ఎందుకంటే ఈరోజు చాలామందికి గద్దింపు ఏమవుతుందంట, అసహ్యమవుతుంది. ఒకవేళ నీ క్రియలు సరిగా లేవు, నీ మార్గం సరిగా లేదు, సరి చేసుకో అంటే మనుషునికి ఎంత కోపం వస్తుంది, ఎంత బాధ కలిగిద్ది, ఎంత దుఃఖం కలిగిద్ది. అవసరమైతే ఆ మాట చెప్పినాక నిన్ను ఏం చేస్తారో విడిచిపెట్టేస్తారు. దేవుడు కూడా వాక్యము ద్వారా, దేవుని బిడ్డల ద్వారా కొన్నిసార్లు మన స్థితిగతులను దేవుడు ఏం చేస్తాడు, గద్దిస్తాడు. ఎందుకొరకు? సరి చేసుకోవటానికి. అందుకే అంటున్నాడు కదా, ఆయన గద్దించిన మనుషుని జీవితానికి ఒక గొప్ప ధన్యత. ఆయన శిక్షకు మనం ఏమవ్వాలంట, లోబడాలి. ఆయన శిక్షను ఏమాత్రం మనం ఏం చేయకూడదు, తృణీకరించక ఆ మాట ప్రకారం మనం సరి చేసుకుంటే మన జీవితంలో ఒక గొప్ప
గొప్ప ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవించే వారముగా ఉందముగాక. కాబట్టి దేవుని బిడలంగా ఎల్లప్పుడూ కూడా దేవుని శిక్షణలో పెరగాలి, దేవుని వాక్యములో పెరగాలి, దేవుని గద్దింపులో ఎదగాలి. ఇంకా మన జీవితాలు సరిచేయబడుతూ క్రమబద్ధీకరణ చేయబడుతూ ఉంటే ఈ లోకంలో మనం దేవుని పేరట ఏదైతే అడుగుతున్నామో, దేవుని పేరట ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో వాటన్నిటినీ కూడా దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడంట, వీలు కలుగు చేస్తాడు. కాబట్టి ధన్యత ఎవరి జీవితంలో ఊరికినే రాదు. హల్లెలూయా, అవునా కదమ్మా? ఈజీగా అన్నీ వచ్చేస్తే మనుషుని జీవితం ఎలా ఉంటుంది? విలాసమే కదా. విలాసం ఉంటుంది, విధ్వంసం కూడా ఉంటుంది. విలాసం ఏంటి? తన ఇష్టానుసారంగా. విధ్వంసం ఏంటి? తనకు అన్నీ ఉన్నాయి, ఎదుటి వ్యక్తిని ఏం చేయడు, పట్టించుకొనడు, ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. చివరికి తన స్థితి ఏమవుతుంది? అగాధ పాతాళము పట్టజాలని స్థితిలోనికి వెళుతుంది. కాబట్టి దేవుడు అన్నిటినీ అందరికీ సకాలంలో దేవుడు ఇవ్వడు. కాకపోతే కొద్దిగా కొదువులు, కొద్దిగా అవశ్యతలు, కొద్దిగా నీడు అనేది మానవునికి దేవుడు కలుగు చేసి వారిని పరీక్షించి, పరిశోధించి, పరిశీలించి ఒక సమయమున, ఒక సందర్భమున, ఒక స్థితిగతున దేవుడు వారందరికీ ఏం చేస్తాడంట, నిస్సందేహంగా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అట్టి కృప దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, కళ్ళు మూసుకుందాం, అందరం కూడా మోకరించి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా మోకరించి దైవ సన్నిధిలో ఒక 5 నిమిషం